ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 28 ఏప్రిల్ 2026 మంగళవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు ద్వాదశి. అయితే మంగళవారంతో కూడుకున్న ద్వాదశి. ఈరోజు ఏం చేయాలంటే ద్వాదశి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ద్వాదశి రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఎవరైనా బీదవాళ్ళు, స్త్రీలు, ముత్తైదలు, ఉదాహరణకి భిక్షమెత్తుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. అవకాశం ఉంటే ఒక చీర, బ్లౌజ్ పీస్ ఇవ్వండి. చూడండి, ఒక ద్వాదశి నుంచి మళ్ళీ ద్వాదశి వరకు మీ ఇంట్లో లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. ఇది చాలా చిన్న విషయమే, కానీ శ్రద్ధగా చేస్తుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశము ఉంది. అయితే పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:11 నుంచి తెల్లవారి 5:23 వరకు ఉంటుంది. అయితే ఇది సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయము సాయంత్రము 6:13 ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి. ఇది రాత్రి 7:27 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు త్రయోదశి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము, ఇది ఉత్తరా నక్షత్రము, ఇది రాత్రి 11:13 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు హస్త నక్షత్రము వస్తుంది. ఆ తర్వాత యోగము, ఇది వ్యాఘ్యాతము అనేటువంటి యోగము, ఇది రాత్రి 9:52 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు హర్షణం అనేటువంటి యోగము వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది భవకరణము, ఇది ఉదయం 7:39 వరకు ఉంటుంది. దాని తర్వాత బాలవకరణం వస్తుంది, ఇది రాత్రి 7:27 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయం, ఇది ఉదయం 7:45 నుంచి ఉదయం 8:08 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఈ దుర్ముహూర్తము ఉదయం 8:08 నుంచి ఉదయం 8:58 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది ఉదయం 6:09 నుంచి ఉదయం 7:49 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు, ఇది మధ్యాహ్నం 3:54 నుంచి సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.